వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ త్వరలో జైలుకు వెళ్లబోతున్నారని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జోస్యం చెప్పారు. లిక్కర్ స్కామ్లో జగన్ జైలుకెళ్లడం చెప్పకూడు తినడం తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ అమ్మకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించిన సిట్ అధికారులు ఇప్పటికే పలువురు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అలాగే కస్టడీకి తీసుకుని మరింతగా విచారణ జరుగుతున్నారు. ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్పై ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ జగన్ మాత్రమే కాకుండా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. ఈ పరిస్థితిని జగన్ అర్థం చేసుకున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. అందుకే ప్రతిరోజు మీడియా ఎదుట మేకపోతు గంభీరం ప్రదర్శిస్తున్నారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడుపై జగన్ చేసిన వ్యాఖ్యలకి స్పందిస్తూ లిక్కర్ స్కామ్ ఉందని బేతాళ కథలు చెబుతున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు జగన్కి లేదంటూ కామెంట్స్ చేశారు. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని ఆరోపించారు. అయితే ప్రస్తుతం బీజేపీ మద్దతుతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. పలు కీలక రంగాల్లో అభివృద్ధి పనులకు పునాదులు వేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు లిక్కర్ స్కామ్లో ఇంకా ఎంతమంది నేతలు అరెస్ట్ అవుతారో అని సర్వత్రా చర్చ నడుస్తుంది.